శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద యుద్ధ కాండలు పూర్తి చేసాం. బాల అయోధ్య అరణ్య కిష్కింద యుద్ధకాండలు పూర్తి చేసి ఉత్తరకాండలో ఉన్నాం. ఉత్తరకాండలో కూడాను చివరికి వచ్చాం మనం. ఉత్తరకాండలో ఎన్నో సర్గలో ఉన్నాం మనం. చివరి సర్గ 111 అంటే 111వ సర్గ చివరిది ఇది. ఇందులో 12వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 13 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాజ్ఞాం తరుణాక్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యం సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం దిగ్ధమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ప్రయాగాదీని తీర్థాని గంగాద్యాసరితస్తథా నైమిషాదీన్యరణ్యాని కురుక్షేత్రాదికాన్యపి గతాని తేన లోకేస్మిన్ యన రామాయణం శృతం. ఈ లోకంలో రామాయణాన్ని విన్నవాడు ప్రయాగాది తీర్థాలని, గంగాది నదులకు, తర్వాత నైమిషారణ్యాది అరణ్యాలకు, కురుక్షేత్రాదులకు యాత్ర చేసినట్టే. మనిషిగా పుట్టినందుకు పుణ్యం ఏమిటయ్యా అంటే తీర్థక్షేత్రాలకు వెళ్ళడం కదా. అవన్నీ చేసినట్టే లెక్కట. రామాయణం వింటే చాలు, విన్నవాడుకి ఆ తీర్థఫలం వస్తుంది. మహాత్ముల దర్శనము, తీర్థక్షేత్రాల యాత్ర, ఇవి రెండు కూడా గొప్పవి అన్నిటికన్నా కదా. ఈ తీర్థక్షేత్రాదుల యాత్ర చేసినట్టే లెక్కట. ఆ పేర్లు కూడా చెప్తున్నారు. ప్రయాగాది తీర్థాలు, నైమిషారణ్యాది అరణ్యాలు, గంగాది నదులు, వీటన్నింటినీ కూడా సేవించినట్టే లెక్క. వాళ్ళు ఆ యాత్ర చేసినట్టే. హేమ భారం కురుక్షేత్రే గ్రస్తే భానో ప్రయచ్చతి యశ్చ రామాయణం లోకే శృణోతి సదృశాభుభవు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం పుణ్యకాలాల్లో కురుక్షేత్రంలో పుట్టే బంగారం, కురుక్షేత్రంలో పుట్టెడు బంగారం దానం చేసిన వాడు ఎంత పుణ్యం పొందుతాడో, రామాయణం చదివినవాడు అంతే పుణ్యం పొందుతాడు. సమ్యక్ శ్రద్ధా సమాయుక్త శృణుతే రాఘవీం కథాం. పుట్టెడు అంటే 16 బస్తాలు అంటారు. పుట్టి అంటే 16 బస్తాల బంగారం దానం చేసిన దాంతో సమానంట రామాయణం చదివితే. సమ్యక్ శ్రద్ధా సమాయుక్త, అది కూడా ఎప్పుడు గ్రహణ కాలంలో మరింత పుణ్యం వస్తుంది. సమ్యక్ శ్రద్ధా సమాయుక్త శృణుతే రాఘవీం కథా సర్వపాపాత్ ప్రముచ్యేత విష్ణులోకం సగచ్చతి. మంచి శ్రద్ధతో రామకథను విన్నవాడు సకల పాపాల నుండి కూడా విముక్తుడై విష్ణులోకానికి వెళ్తాడు. రేపు మనం 16వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.